గుడ్ మార్నింగ్. బిట్వైజ్ చూద్దామా? టర్నరీ. ఎనీ వన్ టెల్ వాట్ ఈస్ టర్నరీ ఆపరేటర్? వాట్ డస్ మీన్ టర్నరీ ఆపరేటర్? ఇవన్నీ జావా స్క్రిప్ట్ లో వచ్చాయి, గుర్తుందా మీకు? టర్నరీ ఆపరేటర్ కూడా జావా స్క్రిప్ట్ లో వచ్చింది. చెప్పండి, వాట్ ఈస్ టర్నరీ? ఆపరేషన్ పర్ఫార్మ్ ఆన్ 3 ఆపరేట్స్. అవునా? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే టర్నరీని కండిషనల్ ఆపరేటర్ గా చెప్పచ్చు. కండిషనల్ ఆపరేటర్ అంటే కండిషన్ ఉంటుంది, 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. కండిషన్ క్వశ్చన్ మార్క్ ఫాలోడ్ విత్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫాలోడ్ విత్ కోలన్ అండ్ నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్రెషన్. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను జావా స్క్రిప్ట్ లో, మీకు బాగా గుర్తుంటే. రైట్, వెరీ గుడ్. సి, ఆల్రెడీ మనం బిగ్గెస్ట్ నెంబర్ అవన్నీ చేసాం. సపోజ్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 12 అనుకుంటాం, లేదంటే ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్, సరే 12. int a equals to 40 and int b equals to 56. Here I am writing a greater than b. Okay na? A greater than b. ఒకవేళ a greater than b అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలి? a is greater అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ కంపల్సరీ కోలన్, దాని తర్వాత ఒకవేళ ఏ గ్రేటర్ కాకపోతే బి ఈజ్ గ్రేటర్, అంతే, సింపుల్. సేమ్ అక్కడ చేసిందే ఇక్కడ. దెర్ ఈజ్ నథింగ్ డిఫరెన్స్ ఏం లేదు. ఏమంటే అక్కడ రాసే ఫార్మాట్ వేరు, ఇక్కడ రాసే ఫార్మాట్ వేరు. అక్కడ క్లాస్ ఇంట్ అదంతా ఉండదు, ఇక్కడ ఏముంటది? క్లాసు, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. టర్నరీ అక్కడ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ ఏమంటాం, ఇది లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ 3 నెంబర్స్, లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ 4 నెంబర్స్, అవన్నీ చేస్తాం మీకు గుర్తుంటే జావా స్క్రిప్ట్ లో. ఓకేనా? బిట్ వైజ్ కూడా ఆ రోజు చెప్పానా నేను? జావా స్క్రిప్ట్ లో బిట్ వైజ్ ఉన్నిందా? జావా స్క్రిప్ట్ లో బిట్ వైజ్ ఉన్నిందా? నాకు గుర్తులేదు. ఉండింటది నాకు తెలిసి కదా. అది డెసిమల్ లో కన్వర్ట్ చేయడం, నెంబర్స్ ని బైనరీలో కన్వర్ట్ చేయడం, గుర్తులేదా? ఒకసారి చూద్దాం, చూడు ఫస్ట్. దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్. ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో అన్ని అయిపోయినాయి. బిట్ వైజ్ లో గుర్తులేదా ఎవ్వరికి? ఒక డెసిమల్ నెంబర్ తీసుకొని దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసి మళ్ళీ దాన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేసి ఎల్సిఎం చేసి జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేయడం, అది ఎవరికి చెప్పలేదా? బిట్ వైజ్ లో మనకి ఎక్స్ఆర్ అండ్ ఆర్ కాంప్లిమెంట్ నాట్ సేమ్ ఉంది. ఓకేనా? లాజికల్ నాట్, కాంప్లిమెంట్ రెండు సేమ్ వస్తాయి. లాజికల్ ఆర్ అంటే చెప్పా కదా, అవి కూడా వస్తాయి. అవును, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, ఇవి నేను జావా స్క్రిప్ట్ లో చెప్పా అనుకుంటా. మీకుగా చెప్పింది నేను ఒకే రోజు క్లాసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరికి ఏం చెప్తుంటానో గుర్తుండడం. రైట్, వెరీ గుడ్. వాట్ ఎవర్, మీకు ఆల్రెడీ అండ్ కి, ఆర్ కి, కాంప్లిమెంట్ కి టేబుల్స్ తెలుసు. ఓకేనా? ఎక్స్ఆర్ కి ఒక్కటి గెస్, ఎనీవన్? 0 0 0 1 1 0 1 1. చెప్పండి, ఎవరన్నా ఎక్స్ఆర్ కి చెప్పండి. ట్రూనా ఇక్కడ? ఫాల్స్. ఎందుకు? రైట్. ఎక్స్ఆర్ లో సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు, ఎక్స్ఆర్ లో సేమ్ ఇన్పుట్స్ ఉంటే లో, ఐ థింక్ నన్ను మీరు కన్ఫ్యూజ్ చేసినారు. దిస్ ఈజ్ సేమ్ ఇన్పుట్స్ ఉంటే అవుట్పుట్ ఈజ్ లో.
అవుట్పుట్ ఈజ్ లో మీన్స్ అవుట్పుట్ ఈజ్ జీరో. డిఫరెంట్ ఉంటే అవుట్పుట్ ఈజ్ హై. మీరు దానికి రివర్స్ చెప్పినారు. సేమ్ ఇన్పుట్స్ ఉంటే లో, డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే హై. మీరు దానికి రివర్స్ చెప్పినారు, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకేనా, దిస్ ఈస్ ద XOR. మనకు బిట్ వైజ్ అంటే ఫస్ట్ వీ నీడ్ టు టేక్ వన్ డెసిమల్ నెంబర్, రైట్? ఎక్కడైనా ఒక డెసిమల్ నెంబర్ తీసుకుంటాం, సపోజ్ 9. ఫస్ట్ యూ నీడ్ టు కన్వర్ట్ దిస్ డెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ. హౌ టు కన్వర్ట్? 2తో LCM చేయొచ్చు, లేదంటే 8421 కోడ్ అట్లయినా చేయొచ్చు. 2 4s 8 1, 2 2s 4 0, 2 1s 2 0, 1 0 0 1. అంటే 9 ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 1 0 0 1. అంతేనా? ఇంకొక నెంబర్ కూడా తీసుకుంటాం. int y ఈక్వల్స్ టు 6. 6 కి LCM చేస్తే ఎంత? 0 1 1. 2 3s 6 0, 2 1s 1. అంతే. 1 0 0 1 1 0 1 1 0. 6 ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 1 1 0. ఓకేనా? ఈ రెండిటికి XOR అండ్ ఆర్ నాట్ పర్ఫార్మ్ చేయాలి. ఈ రెండిటికి XOR, ఇప్పుడు సపోజ్ గా XOR చెప్పండి. 1 0 0 1 0. చెప్పండి, XOR చెప్పండి. డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి హై 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 పోతారు. ఇప్పుడు దీని 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. 2 పవర్ 0 వాల్యూ ఎంత? 1. 2 పవర్ 1 వాల్యూ 2 4 8. ఆల్మోస్ట్ ఓవరాల్ 60. అంటే మనం 9 ని 6 ని బిట్ వైజ్ చేస్తే 15ఏనా? ఎట్లా? 50. 9 ని 6 ని బిట్ వైజ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? 15 ఈజ్ ద డెసిమల్ నెంబర్. ఓకేనా? సేమ్ అలానే దీన్ని అండ్ కూడా చేద్దాం. అండ్ 0 0 0 0. ఓన్లీ 1 పొజిషన్స్ మాత్రమే మీరు వాల్యూస్ తీసుకోవాలి, 0 పొజిషన్స్ తీసుకోకూడదు. మనకి ఇక్కడ అన్ని జీరోసే వచ్చాయి కాబట్టి ఏంటి అవుట్పుట్? జీరోనే. సేమ్ ఆర్ కి చూడండి. దిస్ ఈజ్ అండ్, దిస్ ఈజ్ XOR, దిస్ ఈజ్ ఆర్. 1 1 0, 1 1 1. హియర్ ఆల్సో 0 1. అంటే ఇది కూడా ఏంటి? 50. ఓకేనా? ఇప్పుడు మనం కాంప్లిమెంట్ అంటే ఒక ఇన్పుట్ కే చేస్తాం కదా. సపోజ్ గా 9 కి కాంప్లిమెంట్ అనుకోండి. జనరల్ గా 9 అంటే ఇది కదా, దీన్ని కాంప్లిమెంట్ అంటే 1 0 అవుతుంది. ఇది రివర్స్. ఇక్కడ 1 ఏమంటాం? 1 పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి? 2 పవర్ 1 ప్లేస్ లో, 2 పవర్ 2 ప్లేస్ లో. 4 ప్లస్ 2 6. ఇది అటు ఉంచండి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం, ఎట్లా వస్తుందో అవుట్పుట్ చూద్దాం. ఓకేనా? సీ ద కోడ్. A is the 9 and B is the 6. A cap, where is cap? B. ఇక్కడ బిట్ వైజ్ లో ఒక సింబల్, ఎందుకంటే మనం బిట్ బిట్ కి పర్ఫార్మ్ చేస్తాం కాబట్టి ఓన్లీ యూజ్ 1 సింబల్. టర్నరీనే పెట్టినా, ఇట్స్ ఓకే, నాట్ ఏ ఇష్యూ. చూడండి ఒకసారి. XOR is 15 ఓకే, and is 0 ఓకే, or is 15 ఓకే. బట్ కాంప్లిమెంట్ ఎంత వచ్చింది? -10 వచ్చింది. కానీ మనకు కాంప్లిమెంట్ ఇక్కడ ఎంత వచ్చింది? 6 వచ్చింది. మీరు కాంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఫార్ములా? మీన్స్ -n + 1. n ఈస్ ద మీరు తీసుకునే నెంబర్. 9 + 1 10,
దానికి మైనస్ యాడ్ చేస్తే -10 -10 ఓకేనా. ఇది ఎందుకు వచ్చింది అనేది మీ డౌట్ కదా, -n+1 అనేది ఎందుకని. ఇప్పుడు నేను దీన్ని 2's కాంప్లిమెంట్ చేసి వచ్చిన ఆన్సర్ ని మళ్ళీ 2's కాంప్లిమెంట్ చేసి అక్కడ వచ్చిన ఆన్సర్ మన కాంప్లిమెంట్ చేస్తే వచ్చిన ఆన్సర్ రెండు సేమ్ ఉంటే -n+1 ఫార్ములా కరెక్ట్ అని, రెండు సేమ్ లేకపోతే ఇది తప్పని. ఇప్పుడు ఇదంతా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, రైట్ ధనుంజయ్, వెరీ గుడ్. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. -n+1 ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఉంది కదా, ఇప్పుడు ఇది కదా, దీన్ని 2's కాంప్లిమెంట్ చేయాలి. 2's కాంప్లిమెంట్ వచ్చిన ఆన్సర్ ని మళ్ళీ 2's కాంప్లిమెంట్ చేస్తే వచ్చిన ఆన్సర్. ఓకేనా, ఇక్కడ దీన్ని జస్ట్ 1 ని 0లో కన్వర్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్. ఆ రెండు సేమ్ ఉంటే -n+1 వాల్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ రెండు సేమ్ ఉంటే ఇది ఎందుకు కరెక్ట్ అంటే అదంతే. ఓకేనా, ఇది అంతా మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అదంతా వద్దు. ఆ కాంప్లిమెంట్ ఫార్ములా వచ్చేసి -n+1. మీరు ఏదైతే నెంబర్ తీసుకుంటారో దానికి +1 యాడ్ చేసి మైనస్ యాడ్ చేయండి. అందుకే సాగర్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. -n+1 is the formula for complement, bitwise complement. ఓకేనా, ఒక నిమిషం. ఓకేనా, నెక్స్ట్ ఇది చూద్దాం. రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ చూద్దాం నెక్స్ట్ మీటింగ్ లో. రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అంతలోపు మీరు ఏం చేస్తారంటే నాకు నెక్స్ట్ మీటింగ్ కి వచ్చేసరికి ఐ వాంట్ ద ఆన్సర్స్ ఫర్ దిస్. ఈ రెండిటికి బిట్ వైజ్ ఆన్సర్స్ చెప్పండి, 19 కి 10 కి. ఓకేనా, సేమ్ ఏకే కాంప్లిమెంట్ కనుక్కోండి, లేదంటే బికి కాంప్లిమెంట్. నెక్స్ట్ మీటింగ్ కి వచ్చేసరికి నాకు 19 కి 10 కి బిట్ వైజ్ కావాలి. ఓకేనా, చెప్పండి.